పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వరాహి సభలో ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి మాట్లాడారో అప్పటి నుంచి సోషల్ మీడియాలో కొద్దిగా రచ్చ అవుతుంది అనమాట. ఈ డిఎంకే ఫ్యాన్స్ అభిమానులు, స్టాలిన్ అభిమానులు వీళ్ళందరూ ఓన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేయడం, ట్వీట్లు చేయడం ఇలాంటివి చేస్తారు. కానీ పాపం వాళ్ళు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక సాదా సీదా చిన్న ఒక పొలిటీషియన్, ఒక చిన్న హీరో అనుకుని చాలా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో తెలుసు కదా. సోషల్ సోషల్ మీడియాలో దూల తీడు చేశారనమాట. దెబ్బకి అక్కడ డిఎంకే ఐటీ వింగే భయపడిపోయింది పూర్తిగా. వాళ్ళు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే లాస్ట్కి వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారు అనమాట. జనసేన ఐటీ వింగ్ పవన్ కళ్యాణ్ ఐటీ వింగ్ చూసి నేర్చుకోండి, జనసేన పార్టీ ఐటీ వింగ్ చూసి నేర్చుకోండి, మన డిఎంకే చాలా వీక్ గా ఉంది, మనం సోషల్ మీడియాలో వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నాం అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. కానీ పాపం మాకు తెలియని విషయం ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అంటే ఒక ఐటీ వింగ్ అంటూ ఏది లేదు, పిఆర్ టీమ్ ఇలాంటిది ఏది లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్స్ మాత్రమే సోషల్ మీడియాలో డిఫెండ్ చేస్తున్నారు అనమాట. పవన్ కళ్యాణ్ గారిని ఈగ వాళ్ళని కూడా చేస్తారనమాట ఫ్యాన్స్, ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలోనైనా సరే. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో పిఆర్ టీం పెట్టుకొని అన్న తోపు అన్న తురుము అని చెప్పుకోవడానికి ఒక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీనో లేదా ఒక సినిమా హీరోనో కాదనమాట. పవన్ కళ్యాణ్కి డై హ్యాడ్ ఫ్యాన్స్ ఉంటారు. ఒకరు వచ్చి చెప్పాల్సిన పని లేదు, ఒకరు వచ్చి డబ్బులు పెట్టి పోషించాల్సిన పని కూడా ఉండదు. సొంతంగా వాళ్ళకి వాళ్ళుగా వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి ఉంటారు అనమాట. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకి డిఎంకేకి దిమ్మ తిరిగిపోయింది అనమాట. ఏంద్రా వీళ్ళు ఇట్లున్నారు అసలు, వీళ్ళని తట్టుకోవడం మన వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారనమాట. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏపీలో రాక్షస ప్రభుత్వాన్ని ఎదిరించిన వాళ్ళు అనమాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ అరాచకము దరిద్రము ఎలా ఉందో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా క్వశ్చన్ చేసి బూతులు తిట్టేవాళ్ళు. అలాంటి ఫ్యాన్స్ నే నోరు మూయించిన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో జగన్మోహన్ రెడ్డి ముందు వీళ్ళంతా బచ్చాగలంత అసలు. అలాంటి వాడిని నోరు మూయించి పాతాలను తొక్కి కూర్చోబెట్టారనమాట. సో ఇప్పుడు ఆ, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ముందు ఈ డిఎంకే ఫ్యాన్స్ ఎంత అసలు ఏం చేయలేరు అనమాట. ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు ఒక 500 మందికి ల్యాప్టాప్లు కొనిచ్చి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని సోషల్ మీడియాలో బూత్ తిట్టండి అని చెప్పుకున్నంత ఈజీ కాదనమాట. జెన్యున్ గా ఫ్యాన్స్ స్వతహాగా వచ్చి సపోర్ట్ చేయడం అసలు. ఇప్పుడు దాకా అలాంటి వాళ్ళనే చూసారు పొలిటికల్ గా. ఇక్కడ కానీ పవన్ కళ్యాణ్ ఉన్నదన్నమాట అసలు. పవన్ కళ్యాణ్ మీటింగ్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా కావచ్చు, ఎవరో 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. సొంతంగా వాళ్ళే వస్తారు, సోషల్ మీడియాలో సొంతంగా వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అది పవన్ కళ్యాణ్కి మిగతా వాళ్ళకున్న డిఫరెన్స్ అసలు.